వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక సమ్మర్లో పీరియడ్స్ వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి కేర్ తీసుకోవాలి. సో అంటే సమ్మర్లో పీరియడ్స్ వస్తే కనుక ఎలా చూసుకోవాలి, అంటే మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే ఏమేమి ఆహారం అనేది తీసుకోవాలి అనేసి ఈరోజైతే మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఒకవేళ కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారంటేనే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇక ముందట సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే వ్యాలిడ్ కంటెంట్ అంటే ఉపయోగకరమైన కంటెంట్ చెప్పడానికే నేను ట్రై చేస్తాను 100కి 100%. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకొక విషయం ఏంటంటే కనుక వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ మ్యాటరే చెప్తాను నేను. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సో ఒక్కసారి ఛానల్ విజిట్ చేస్తేనే ఎవరికైనా తెలుస్తుంది కదా సో వ్యాలిడ్ కంటెంటా కాదా అనేది. సో ప్లీజ్ ఒక్కసారి ఛానల్ అనేది విజిట్ చేయండి కంపల్సరీ. వీడియో నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి యూట్యూబ్ అనేది వీడియో సజెస్ట్ చేస్తుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా. సో సమ్మర్ అంటేనే అసలు ఒక చిరాకు, నీరసం, డిహైడ్రేషన్ అయిపోవడం, అలాగే ఏదో ఒక ఇదిగా ఉంటుంది. సో అందులో పీరియడ్స్ వస్తాయి, సమ్మర్లో పీరియడ్స్ వస్తాయి. యూజువల్గా అమ్మాయిలకి, ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేది పెద్ద వరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే సో మనకి ప్రెగ్నెంట్ అవ్వాలన్నా ఏమవ్వాలన్నా అదొక మూలం కాబట్టి సో పీరియడ్స్ అనేది మనకి కంపల్సరీ ఆడవాళ్ళకి ఒక వరమనే చెప్పుకోవాలి. దానివల్ల మనలో ఉన్న చాలా బ్యాడ్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది పీరియడ్స్ టైంలో. సో గొప్ప వరమనే చెప్పుకోవాలి. సో కాకపోతే సమ్మర్లో పీరియడ్స్ వస్తాయి, సమ్మర్లో ఇలా వస్తే కనుక మనం ఎలాగ జాగ్రత్తగా ఉండాలి, ఏమేమి ఫుడ్ తీసుకోవాలంటే కనుక చెప్తున్నాను కదండి. సమ్మర్ అనేది చిరాకు, అంటే కొంతమందికి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి వాంతులు అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడం, సో అలాంటివి కొంతమందికి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి చాలామందికి కూడా, అంటే కళ్ళు తిరిగిపోవడం అని, వాంతులు అయిపోవడం అని, హెడేక్ అని, నీరసం అని, సో ఓవర్ బ్లీడింగ్, సో ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి సో అసలు సమ్మర్లో మనము ఎలాంటి కేర్ తీసుకోవాలంటే కనుక ఫస్ట్ డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. మనము డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి, అదొకటి మెయిన్ థింగ్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా మెత్తగా ఉన్న బట్టలు అనేవి వేసుకోండి. కాటన్ బట్టలు, చక్కగా చెమట పీల్చుకునే బట్టలు, సో అలాంటివి వేసుకోండి. అంటే నేను మెయిన్ సమ్మర్లో పీరియడ్స్ వస్తే దాని గురించి చెప్తున్నాను. సో అలాంటివి వేసుకోండి. అలాగే ఒకవేళ బయటికి ఆఫీస్కి కానీ, లేకపోతే ఏమైనా ప్రొఫెషన్స్ అంటే బయట వర్క్ చేసే ఆడవాళ్ళు కనుక వాళ్ళు కూడా ఏంటంటే చక్కగా కాటన్ టాప్స్, అలాగే కొంచెం లూజ్గా అంటే ప్లాజా టైపు ప్యాంట్లు, సో అలాంటివి వేసుకోండి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సరే అలాగే కొంచెం లూజ్గా ఉండే బట్టలు ప్రిఫర్ చేసుకోండి. అలాగే మీ లోపల ప్యాంటీస్ అనేవి కూడా మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఉండేవి వేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే మీకు చక్కగా ఫ్రీగా అనేది ఉంటుంది అనమాట, చిరాకు అలాంటివి ఉండకుండా ఉంటుంది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక మీరు వాడే ప్యాడ్స్ అనేవి మీకు ఇరిటేషన్ రాకుండా, అలాగే ఏంటంటే ఇచ్చింగ్ అలాంటివి ఏమీ లేకుండా, మీకు అంటే ఏమీ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాని ప్యాడ్స్ అనేవి మీరు యూజ్ చేయండి. చక్కగా నీట్గా ఉండే, అంటే ఒక సాఫ్ట్గా ఉండే, చక్కగా మన ఇదిగా ఉండేటట్లుగా ప్యాడ్స్ అనేవి మీరు ఎంచుకోండి. మీకు ఇరిటేషన్ అవి రాకుండా మెయిన్గా చూసుకోండి. సో అలాంటి ప్యాడ్స్ అనేవి ఎంచుకోండి, దానివల్ల కూడా మీకు చక్కగా ఫ్రీగా ఉంటుందన్నమాట కంపల్సరీ. సో కాటన్ క్లాత్స్ వాడేవాళ్ళు నీట్గా శుభ్రంగా ఉండే కాటన్ క్లాత్స్, ఉతికిన కాటన్ క్లాత్స్ అలాంటివి వాడండి. సో ఇన్ఫెక్షన్స్ ఏమి కూడా రావన్నమాట. సో ఇప్పుడైతే ఇదైతే కేర్ అనమాట, జాగ్రత్తగా ఇలాంటివి పాటించడం వల్ల మనకి కొంచెం చికాకు అలాంటివి ఉండవు. సో నీరసం రాకుండా అంటే ఏమేమి ఫుడ్ తీసుకోవాలంటే, ఫుడ్ అనేది ఎలాంటివి తీసుకోవాలంటే కనుక
ఎక్కువ వాటర్ అనేది తాగండి. చక్కగా వాటర్ తాగడం వల్ల డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది సమ్మర్లో. సో డిహైడ్రేషన్ అవినా మనకి డేట్స్ రావడం వల్ల ఇదొక నీరసం ఉంటుంది. ఈ సమ్మర్ వల్ల ఈ వేసవికాలం వల్ల ఇదొక నీరసం ఉంటుంది కాబట్టి చక్కగా డిహైడ్రేషన్ అవ్వకుండా చక్కగా మంచిగా వాటర్ అనేది చక్కగా 4 లీటర్స్ వరకు వాటర్ అనేది తాగండి. మంచినీళ్ళ రూపంలో కాకపోయినా మీరు చక్కగా మజ్జిగ లేకపోతే లస్సీ సో అలాంటి రూపంలో అయినా చక్కగా వాటర్ అనేది మీరు చక్కగా తీసుకోవచ్చు అనమాట. సో అలాగే ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ అనేవి తీసుకొని వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. పుచ్చకాయ అని, దానిమ్మకాయ అని, సో నారింజకాయ అని, సో ఇలాంటివి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అనేవి చక్కగా మీరు తీసుకోండి. వాటర్ అంటే పుచ్చకాయలో ఏంటంటే నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో డిహైడ్రేషన్ అవ్వకుండా చేస్తూ హైడ్రేట్గా ఉంచుతుంది మనల్ని. డిహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేట్గా చేస్తుంది అనమాట. అలాగే మనకి ఉబ్బరాన్ని గట్ట ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. సో అలాగే నారింజ, నిమ్మకాయ ఇవన్నీ ఏంటంటే కనుక ఇందులో విటమిన్ సి అనేది ఉంటుంది కాబట్టి సో వికారం నుండి ఉపశమనం కలిగిస్తుంది మనకి. సో కొంతమందికి చెప్పాను కదండి, పీరియడ్స్ వచ్చినా కొంతమందికి ఏంటంటే వికారంగా అన్నట్టు అనిపిస్తుంది, వాంతులు కూడా అయిపోతాయి కొంతమందికి అయితే. సో ఆ వికారం సెన్సేషనల్ సో అలాంటివి లేకుండా చేస్తుంది అనమాట. ఇందులో విటమిన్లు మరియు ఫైబర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చక్కగా మనకి అన్నీ కూడా అందుతాయి అనమాట. సో ఫైబర్ ఉంటుంది కాబట్టి చక్కగా కాన్స్టిపేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఏమి కాదు. సో అలాగే ఆకుకూరలు అనేవి మీ రైస్లో అంటే మీ లంచ్లో గట్ట ఆకుకూరలు అనేవి మీరు యాడ్ చేసుకోండి. చక్కగా మంచి హెల్తీగా అంటే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ అంటే వాటర్ కంటెంట్ అంటే వాటర్ నీరు శాతం ఎక్కువ ఉన్న కూరగాయలు సో అలాంటివి చక్కగా ప్రిఫర్ చేసుకోండి. కీర దోసకాయ అని లేకపోతే పాలకూర, సో పాలకూరతో పాటు ఇంకా ఇతర ఆకుకూరలు సో ఇవన్నీ కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటారనమాట ఆకుకూరల్ని. సో అలాంటివి చక్కగా మీ లంచ్లో గట్ట మీరు యాడ్ చేసుకోండి. సో ఇందులో ఏంటంటే ఐరన్, మెగ్నీషియం ఇలాంటివి ఉంటాయి కాబట్టి చక్కగా మనకి ఈ ఐరన్, మెగ్నీషియం ఇలాంటివి మనకి ఓపిక్గా ఉండడానికి పీరియడ్స్లో చాలా అవసరం అనమాట, మనం బలంగా ఉండడానికి. అలాగే నట్స్, ఈ నట్స్ కూడా బాదం పప్పు, వాల్నట్స్ సో ఇవి కూడా తీసుకోవడం వల్ల మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఏంటంటే మార్నింగ్ లేవగానే చక్కగా 4 to 5 బాదం పప్పులు నైట్ నానబెట్టేసుకుని ఓవర్ నైట్ చక్కగా తొక్క తీసుకుని తినేస్తే వాల్నట్ కూడా ఒకటో రెండో చక్కగా బాగుంటుంది అనమాట. మనకి చక్కగా ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో అలాగే చిన్న చేపలు అలాంటివి కూడా తినొచ్చండి చక్కగాని. ఇందులో కూడా ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి సో కొవ్వు శాతం అనేది ఆమ్లాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇది కూడా మనకి హెల్దీ అనమాట, ఏమీ కాదు. అంటే కొంతమందికి నాన్ వెజ్ తినబుద్ధి అవ్వదు కాబట్టి సో అంటే నాన్ వెజ్ ఏంటంటే ఎక్కువ మసాలాలు, ఎక్కువ కారాలు, ఎక్కువ ఇలాంటి పచ్చళ్ళు అలాంటివి ప్రిఫర్ చేయొద్దు. ఏంటంటే మనకి నీరసం తప్ప ఏముండదు. సమ్మర్లో ఇలాంటివన్నీ తినటం వల్ల మనకి ఏంటంటే కొత్త ఆవకాయలు, కొత్త మాగాయలు ఇవన్నీ చూడగానే తినాలనిపిస్తుంది కానీ సో అలాంటిదంతా వేస్ట్ అనమాట. అలాగే బనానా, అరటిపండు కూడా మంచిదేనండి. చక్కగా ఇందులో పొటాషియం ఉంటుంది కాబట్టి చక్కగా ఇదేంటంటే మనకి ఉబ్బరాన్ని గట్రా తగ్గిస్తుంది. సో తిమ్మిర్లు కూడా నివారిస్తుంది అనమాట ఈ అరటిపండు అనేది. తర్వాత చాక్లెట్స్ కూడా ఒకవేళ తినాలనిపిస్తే కనుక డార్క్ చాక్లెట్స్ అనేది మంచిదనమాట. తినమన్నాం కదా ఎక్కువగా ఏం కాదు, మితంగానే తీసుకోవాలి ఏదైనా సరే. తర్వాత పెరుగు అనేది చాలా మంచిది. మీకు ఫస్ట్లో చెప్పినట్లుగా పెరుగు మీకు కంపల్సరీ మీ లంచ్లో ఇంత కప్పు పెరుగు పెట్టుకుని కంపల్సరీ తినండి. పెరుగు తినడం వల్ల చాలా మంచిదనమాట. సో అలాగే అసలు కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఏం పాటించాలి అంటే కనుక మిమ్మల్ని మీరు హైడ్రేట్గా ఉంచుకోవాలి. డిహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంచుకోవాలి చక్కగానే. పీరియడ్స్ టైంలో ఏంటంటే నీరు ఎక్కువ తీసుకోవాలి, నీరు శాతం ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తినొచ్చు, నీరు ఎక్కువ తీసుకోవాలన్నమాట. అలాగే వివిధ రకాల ఫుడ్స్ లైక్ ఏంటంటే ఫ్రూట్స్ అని, కూరగాయలని సో ఇలాంటివన్నీ కూడా చక్కగా తినాలన్నమాట. చక్కగా తింటూ నీరసం లేకుండా అలాగే చక్కగా మీకు ముందు నేను చెప్పినట్లుగా లూజు కొంచెం వదులు బట్టలు వేసుకుంటూ ప్యాంటీస్ కూడా కొంచెం లూజుగా ఉండేటట్లు అలాగే మీరు వాడే ప్యాడ్స్ కూడా చక్కగా ఇరిటేషన్ అలాంటివి మీకు ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా ఉండేటట్లు సో అలాంటివి వాడుకుంటూ చక్కగా అంటే ఏంటంటే పీరియడ్స్ టైంలో గట్రా మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నమాట. అలాగే కొంతమందికి నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా, సో వాటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది ఇలాగ వాటర్ ఎక్కువ తాగడం వల్ల. జాగ్రత్తగా ఇప్పుడు ఇలాంటి ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ సో ఇవన్నీ కూడా తినడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.